తరలి వస్తారని స్వయంగా పోలీసు వారి వ్యాఖ్యానించడం మనం చూసాం. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, ప్రెస్ మీట్ పెట్టి మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు రక్షణ కల్పించినా కల్పించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీరుతారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగుతుంది, రోడ్డు మార్గంలో నర్సీపట్నాన్ని చేరుకుంటారు, మీరు రక్షణ కల్పించకపోతే ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయనకి భద్రతగా నిలిచి, రక్షణ వలయంగా నిలిచి నర్సీపట్నం కాలేజ్ వరకు కూడా తీసుకెళ్తామని ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత రాత్రి 10:30కి ఆల్టర్నేటివ్ రూట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. నేను మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి సాయంత్రం 5:15 నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చేరుకునే వరకు ఒక కట్టలు తెంచుకున్న అభిమానం, ఒక జన ప్రవాహంలా ఓరున వర్షం కురుస్తున్నా సరే అనకాపల్లి దగ్గర నుంచి నర్సీపట్నం వరకు కూడా జోరు వానలో కూడా ఎక్కడ కూడా లెక్క చేయకుండా ఎప్పుడు కూడా గతంలో ఏ నాయకుడికి కూడా విశాఖపట్నం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ విధంగా 63 కిలోమీటర్ల పాటు బ్రహ్మరథం పట్టిన సందర్భం లేదు. ఆ జన సందోహం, జన ప్రవాహంతో జగన్మోహన్ రెడ్డి గారికి నేను సంఘీభావం తెలపడం జరిగింది. ఈ విశాఖపట్నం ఉమ్మడి జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అభిమానులు కానీ, సామాన్య ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఈ పర్యటనలో ఇందాక అమర్ గారు చెప్పినట్టు అన్ని వర్గాల వారు కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం మీద చూపిస్తున్న వివక్షలో అన్యాయానికి గురయ్యి బాధితులుగా ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కానీ, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ, ఈ విశాఖపట్నంలో చిరు వ్యాపారాలు చేసుకుని స్వయోపాధితో బతుకుతున్న వారి పట్టను కొట్టే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న చిరు వ్యాపారులు కానీ, అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు సంబంధించి కానీ, ఇలా అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారి యొక్క కష్టాన్ని చెప్పుకొని, వారి యొక్క ఆవేదనని చెప్పుకొని, మేము గతంలో మీరు చెప్పిన ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు గతంలో మీరు చెప్పిన మాట వినకుండా మేము తప్పు చేశాం, తప్పకుండా మీరు ఏది చెప్తే అది చేస్తాం, మీరు చెప్పిన దాని ప్రకారం మేము కార్యాచరణ రూపొందించుకుంటాం, మిమ్మల్ని పర్సనల్గా వచ్చి కలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, అమర్ ఉన్నాడు, మీరు ఏదైనా సరే వెంటనే అమర్కి సమాచారం ఇచ్చిన తర్వాత మేము దాని ప్రకారం మీకు అండగా స్థానికంగా అమరుండి మా నాయకులు ఉంటారు, మీరు ఏ విధంగా చేసినా సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏ నిర్ణయం అదే స్టాండు, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి కానీ, ఈ షుగర్ ఫ్యాక్టరీస్ ఇష్యూస్ కానీ, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ కానీ, ఈ కార్యక్రమం ఆద్యంతం కూడా ఇక్కడి నుంచి అక్కడి వరకు పోలీసు వారు అడుగడుగున ఏదో రకంగా అడ్డుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారికి 10 వాహనాలకు పర్మిషన్ ఇచ్చామని కనీసం మీడియా వెహికల్స్ని కూడా ఎక్కడ కూడా అలౌ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ తర్వాత ఒక 2 వెహికల్స్ వెళ్ళిన తర్వాత బారికేడ్లు పెట్టి, రోపులు పెట్టి ఆపే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు ప్రజా అభిమానం ముందు వాళ్ళు ఆటలేమీ కూడా సాగలేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం గురించి వానులు ఎంత సక్సెస్ అయినా సరే నిన్న సాయంత్రం కొంతమంది కూటమికి సంబంధించిన నాయకులు, అంటే ఒక గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్రుడు గారు ఒక తప్పుడు మాట మాట్లాడి నిన్నేంటో ఆయనకి దిమ్మ తిరిగే విధంగా కళ్ళు బైర్లు కమ్మే విధంగా జన సంతోషంతో జనమే సమాధానం చెప్పడం జరిగింది. అయినా ఈ నాయకులకి కొంతమంది ఇంకా బుద్ధి వచ్చినట్టు కనపట్టలేదు. ఇంకా నిన్న కళ్ళు పొరలు కమ్మినట్టే మాట్లాడుతున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా అది లేదు ఇది లేదు అని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష చూపిస్తూ ఉన్నారు. మొన్న 2024లో మోసపూరిత హామీలతో స్టీల్ ప్లాంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఛాలెంజ్లు చేసి భూమి బద్దల వైపు అరిచి గీపెట్టి మిమ్మల్ని నమ్మించి వంచి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత యథా రాజా తదా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో అంటారు, మనం అనకూడదు కానీ ఏదో వంకర అన్నట్టు నిన్న ఆయన 1995 నుంచి 2004 వరకు ఏ విధంగా అయితే హైదరాబాద్ అని పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు,
అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు అమరావతి పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి మీద దత్తపుత్రిగా ప్రేమ చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద సౌతి ప్రేమ చూపించు ఇక్కడ అభివృద్ధిని కానీ ఇక్కడ తీసుకొచ్చే ప్రాజెక్టుల విషయంలో కానీ కేవలం టీవీల్లో ప్రకటనలకో పేపర్లకో పత్రికలకో పరిమితమయ్యి వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవండి. మీకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఓట్లేసి వలస వచ్చిన నాయకులు కూడా, ఈ ప్రాంతానికి వలస వచ్చిన రాజకీయ నాయకులు కూడా, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు, విశాఖపట్నం జిల్లాలో ప్రజలు మిమ్మల్ని హక్కురు చేసి మీకు రాజకీయ భవిష్యత్తు ప్రసాదించారు. దానికి కృతజ్ఞతగా అయినా సరే, దానికి కృతజ్ఞతగానే కళ్ళు తెరిచి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలపైన మీరు ఎప్పటికైనా ప్రశ్నించి ప్రజా అభిప్రాయానికి అనుకూలంగా నడుచుకోకపోతే రాబో రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు మీ రాజకీయ భవిష్యత్తుని బంగాళాఖాతంలో కలుపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా విశాఖపట్నం అమర్ గారు చెప్పినట్టు విశాఖపట్నం సిపి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి, సీనియర్ ఐపీఎస్ అయ్యుండి, నేను మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కాదు, ఎమ్మెల్యే అయితే మీరు ఎందుకు వచ్చారు కేజీహెచ్కి? ఒక ఎమ్మెల్యే వస్తే మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి మీరు భద్రత కల్పిస్తారా? కేజీహెచ్ దగ్గరికి వచ్చి ఒక సిపి ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు వచ్చి అక్కడ నుంచుని పర్యవేక్షిస్తారా? అంటే మీరు అధికారం చంద్రబాబు నాయుడికి శాశ్వతం అనుకుని, కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం అనుకుని మీరు ఈ విధంగా మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించడం మీకు తగదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాభిమానాన్ని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే అభిమానులు కానీ నాయకులు కానీ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించి ఆపలేరు. ఏది ఏమైనా నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం కాలేజ్ సందర్శనకు సంబంధించి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు, విశాఖపట్నం జిల్లా ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా మీడియా మిత్రులకి మొన్నటి నుంచి 3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనపై జరుగుతున్న ఆంక్షలకు సంబంధించి ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా చేసిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర పార్టీకి సంబంధించి రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ రోజు నుంచి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోని కూడా 50,000 నుంచి 60,000 సంతకాల సేకరణ చేసి, 1 కోటి సంతకాల సేకరణ చేసి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ 1 కోటి సంతకాల సేకరణలో కార్యక్రమంలో కూడా మేము విజయవంతం చేసి సామాన్య ప్రజల అభిప్రాయాలన్నీ కూడా తీసుకుని తద్వారా గవర్నర్ గారి ద్వారా ఆ రోజు ఇక్కడ ఏదైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు ఉన్నారో, మిగతా రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారో వారందరినీ కూడా కలుపుని ఈ 1 కోటి సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందజేసి ఈ మెడికల్ కాలేజీల మీద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది.